కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు అసెంబ్లీలో నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చిట్చార్ పేరుతోటి మీడియాకు జగ్గారెడ్డి గారిని పిసిసి అధ్యక్షుని చేస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అంటే జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడు చేయాలంటే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించి ఆయనని ఇవాళ అధ్యక్షులు చేయాలని చెప్పడం జరిగింది. ఇవాళ మేము బీసీ సమాజం నుంచి వెంకరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు మతుడిని మాట్లాడుతుర్రా, సోయుడిని మాట్లాడుతుర్రా, లేదా బీసీ వ్యతిరేకతతోటి కులగజ్జతో మాట్లాడుతుర్రా? బీసీ సమాజానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జగ్గారెడ్డి గారు బీసీ చింత ప్రభాకర్ అనే ఒక బీసీ బిడ్డ చేతిలో ఓడిపోయిన వ్యక్తి. అక్కడ ఒక బీసీ బిడ్డ ఓడగొడితేనే జగ్గారెడ్డి గారు ఓడిపోయి అలా ఖాళీగా ఉన్నాడు. ఓడిపోయిన వ్యక్తిని పట్టుకొని పిసిసి అధ్యక్షుని పెడితే 100 సీట్లు వచ్చేస్తాయంటాడు. ఒకటి. రెండో విషయము, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇవాళ జగ్గారెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, బీసీల మీద ఆయన కక్ష కట్టిండు. బీసీలను అడుగడుగున అవమానించడం ఆయన పరిపాటిగా చేసుకున్నాడు. బీసీలను రాజకీయంగా అణిసివేయడం, బీసీల మీద దాడులు చేయడం, బీసీల మీద దౌర్జన్యాలు చేయడం, బీసీలను రాజకీయంగా తొక్కేయడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. ఇవాళ కోమటిరెడ్డి గారి యొక్క మానసిక స్థితి ఎవరిని అడిగినా కూడా ఇవాళ సమాజంలో చెప్తారు. నేను చెప్పలే, అసెంబ్లీలో హరీష్ రావు గారు అన్నారు, అధ్యక్ష కొంతమంది సభ్యులు గతి తప్పి మతి తప్పి సోయి తప్పి మాట్లాడుతున్నారు, వాళ్ళకు బ్రీత్ అనేది టెస్ట్ చేయాలని చెప్పిండు. ఇవాళ నేను అంటున్న సోయిని అసెంబ్లీలో సోయిని మాట్లాడిండా, సోయి లేక మాట్లాడిండా, గతి తప్పి మాట్లాడిండా, మతి తప్పి మాట్లాడిండా మాకు అర్థమవుతలేదు. ఇవాళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన పదవీ కాలం 3 సంవత్సరాలు, ఆయన వచ్చి సంవత్సరాల కాలం అయింది. మరి కాలం పూర్తి కాకముందే ఆయన తొలగించాలనడానికి నీకున్న అర్హత ఏంది? అదే రేవంత్ రెడ్డి గారు నేను 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అన్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు నీకు లాగు తెలిసినాయా? అదే రాజగోపాల్ రెడ్డి గారు మీ సోదరుడు ధైర్యంగా రాజగోపాల్ రెడ్డి గారిని ఇవాళ అభినందిస్తున్నాం. రెడ్డి అయినా కూడా రాజగోపాల్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు 10 సంవత్సరాలు ఎట్లుంటావని అడిగిండు. నువ్వు ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీ తమ్ముకున్న ధైర్యం లేదు. నువ్వు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించవు, ఒక బీసీ బిడ్డను పట్టుకొని ఇవాళ పీసీ అధ్యక్షునిగా ఇండైరెక్ట్గా పొమ్మనకుండా పొగబెడతావా? నీకు ఎంత ధైర్యం? మహేష్ కుమార్ గౌడ్ గారిని ఒక వ్యక్తిని అన్నటువంటి మాటలుగా మేము పరిగణించడం లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు 60% మంది బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక, ఒక బీసీలకు ఐకాన్, బీసీలకు ఒక లెజెండ్. ఇవాళ బీసీ విషయంలో రాజీ పడనటువంటి వ్యక్తి. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మహేష్ కుమార్ గౌడ్ గారి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ, మహేష్ కుమార్ గౌడ్ గారి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూడండి. ఆయన పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ స్టేట్ పదవుల్లో 70% పదవులు బడుగులకు ఇచ్చాడు. స్టేట్ జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, కార్యదర్శులుగా స్టేట్ బాడీలో తన బాడీలో 70% పదవులు బడుగులకు ఇచ్చాడు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుల్లో, డిసిసి అధ్యక్షుల్లో 70% జిల్లా అధ్యక్షులుగా బడుగులకు ఇచ్చాడు. బీసీలకు 56% అధ్యక్షులుగా బీసీలకు ఇచ్చాడు. అదేవిధంగా ఆయన పదవీ కాలంలో 4 ఎమ్మెల్సీలు వస్తే 4 ఎమ్మెల్సీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఇచ్చి సామాజిక న్యాయం చేశాడు. అదేవిధంగా ఇవాళ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఆయనకున్నటువంటి పార్టీ పదవుల్లో కానీ బీసీలకు పెద్దపీట వేయడం మూలంగా ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డికి కంటగింపు మారింది. మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో చట్టం జరగడం, అదేవిధంగా ఢిల్లీలో ధర్నాలు జరగడం, మహేష్ కుమార్ గౌడ్ వల్ల బీసీ వాదం పట్టణాల నుంచి పల్లెకు వాకి బీసీ భావజాలము, బీసీల రాజకీయ వ్యాప్తి పల్లెకు పెరిగింది. ఇది వాస్తవం. దీన్ని జీర్ణించుకోలేక, దీన్ని తట్టుకోలేక ఇవాళ ఉన్న పలంగా అసందర్భంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు
ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించాలనడం ఎంతవరకు సమంజసం? అంటే మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఉన్న కక్ష కాదు ఇది. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక వ్యక్తి మీద అన్నటువంటి సమస్య కాదు ఇది. ఇది యావత్తు బీసీ సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని, మనోభావాన్ని దెబ్బతీయడమే. అందుకోసమే ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు కులగణన కావాలి, ఎవరి జనాభా దామాస్ ప్రకారం వాళ్ళకు వాటా దక్కాలంటున్నారు కదా. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటి బీసీ ద్రోహిని, కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే బీసీ ద్రోహిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. నేను నిన్న తొలగించాలంటే మా బీసీ సమాజం నన్ను తిడుతున్నారు. తొలగించాలి కాదు, బర్తరఫ్ చేయాలి. ఇవాళ ఒక పున్న కైలాస్ నేత, ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ డీసీసీ అధ్యక్షుడితే ఓర్వలేవు. ఆయనను తీసేయాలని రాహుల్ గాంధీకి లెటర్ రాస్తావు. అదేవిధంగా ఎల్లమ్మగూడెం తిప్పర్తి మండలం ఆయన నియోజకవర్గంలో, నల్గొండ నియోజకవర్గంలో ఎల్లమ్మగూడెంలో నాగమనే ఒక యాదవ్ బిడ్డ నామినేషన్ ఇస్తే వాళ్ళ భర్తని నీ గుండాలతో, రౌడీలతో కిడ్నాప్ చేయించి ఒక యాదవ్ బిడ్డకు మూత్రం తాగిస్తావు. అదేవిధంగా ఒక చెరుకు సుధాకర్ అనే ఒక తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే వేదికెక్కనీయకుండా గుండాలతోటి, రౌడీలతోటి సంపుతామని బెదిరిస్తావు. అంటే నీకు అంత బల్పా, అంత అహంకారమా, డబ్బులున్నాయనేటువంటి అహంకారమా? నీ వల్ల ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. నీ వల్ల అధికారులు తలెత్తుకొని తిరగలేని పరిస్థితికి వస్తుంది. ఇవాళ బీసీలను ఇదే విధంగా నీ వైఖరి అవలంబిస్తే నిన్ను నల్లగొండ గడ్డ మీద రాజకీయంగా బొందబెట్టడం బీసీ సమాజం బాధ్యతగా తీసుకుంటుంది. ఇవాళ నువ్వు వెంటనే బీసీ సమాజానికి మహేష్ కుమార్ గౌడ్ గారికి క్షమార్పణ చెప్పాలి. క్షమార్పణ చెప్పకపోతే నీ ఇల్లు ముట్టడి తప్పదు. నిన్ను ఎవడు కాపాడలేడు. ఎంతమంది గుండాలను, రౌడీలను తెచ్చుకుంటావో తెచ్చుకో, ఎంతమందిని ఏం తెచ్చుకుంటావో తెచ్చుకో. ఇక చూసుకుందాం. బీసీలా రెడ్లా తేల్చుకుందాం. రెడ్లల్లో కూడా పేద రెడ్ల మద్దతు కూడా నీకు లేదు. కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ 60 లక్షల మెంబర్షిప్ ఉంటే అందులో రెడ్ల మెంబర్షిప్ ఎంత, బీసీల మెంబర్షిప్ లెక్కలు తీద్దాం దా. బషీర్బాబు ప్రెస్ క్లబ్కి వస్తావా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తావా, ఎల్బీ స్టేడియంకి వస్తావా, బహిరంగ చర్చకురా. అంటే బీసీలను అడుగడుగున అవమానిస్తావు. అదేవిధంగా నల్గొండ మున్సిపల్ మేయర్గా ఇలా గుండాల చేతులు హత్యకు గురైనటువంటి ఒక కుమ్మరి బిడ్డ బొడ్డుపల్లి శ్రీనివాస్ గారి భార్య కౌన్సిలర్ గెలిచి ఆమెకు మేయర్ పదవి, ఒక కుమ్మరోళ్ళ బిడ్డకు. అదేవిధంగా ఒక అబ్బగోని రమేష్ గౌడ్ అని మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన ఆయనకు చైర్మన్ ఇయ్యవు. కులగజ్జితోటి నీ సొంత కులానికి మున్సిపల్ చైర్మన్ ఇస్తావా? నీ తమ్ముడు నల్లగొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలో మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు 2 జనరల్ మున్సిపల్ చైర్మన్లు ఇస్తూ 2 బీసీలకు ఇచ్చాడు. గది సామాజిక న్యాయం అంటే. మీ తమ్ముడు చూసి నేర్చుకో. కాబట్టి మేము ఇది ఒక వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు. మా జాతిని అవమానించాడు. మా 3 కోట్ల మంది బడుగుల గుండెల్ని గాయం చేసిండు. మా ఆత్మగౌరవాన్ని కించపరిచిండు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేదు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిందో దాని మీద స్పష్టమైన వైఖరి చెప్పాలి. మీరు చెప్పకుండా ఉంటే మాత్రం మీరు రెడ్ల పక్షమా, బీసీల పక్షమా ఇలా తేట తెల్లం కావాల్సిందే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము తాడో పేడో తెలుసుకోవడానికి త్వరలోనే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నల్లగొండ గడ్డ మీద 2 లక్షల మందితోటి బహిరంగ సభ పెట్టి నల్లగొండ గడ్డ మీద ఇదే బీసీ వ్యతిరేక అయినటువంటి, బీసీల ద్రోహి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి నల్లగొండలో బహిరంగ సభ పెడతాం. బీసీల సత్తా ఏందో, బీసీల తడాకేందో తెలుస్తాం. మళ్ళీ జీవితంలో బీసీలకు చూస్తే, బీసీల జోలికి వస్తే బీసీల సంగతి ఏందో, బీసీల తడాకేందో చూయిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లా మాట్లాడడం వల్ల ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనే సంకేతాలు వాళ్ళు పంపిస్తున్నారని మీరు భావిస్తున్నారు? వాస్తవమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడకపోతే బీసీ సమాజం అంతా అదే భావిస్తుంది. నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీని రెడ్లు స్థాపించిరా? గతంలో ఇందిరాగాంధీని ఎదిరించి రెడ్లంతా కలిసి ఇలా రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకొని పోటీ చేస్తే అందరు రెడ్లు ఓడిపోయారు కదా. కొమ్ము పాపయ్య యాదవ్ లాంటి, ఇలా నిమ్మల చెలకుర్తి రామ్మూర్తి యాదవ్ లాంటి ఒక సామాన్యమైనటువంటి బీసీ బిడ్డలు గెలిచారు కదా. ఇలా మీకు దమ్ముంటే రెడ్లందరూ కలిసి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకోండి. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పుడితే ఆ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు ఇది కాంగ్రెస్ పార్టీ రెడ్లకు పేటెంటా? మీరే ఉంటారా? ముఖ్యమంత్రులు మీరే, పిసిసి అధ్యక్షులు మీరే, మంత్రులు మీరే, శాసనమండలి చైర్మన్ మీరే,
రాజ్యసభ సభ్యులు మీరే, శాసన సభ్యులు మీరే, నామినేటెడ్ పోస్టులు మీరే. ఇక మొత్తం బీసీలు ఏమిట్టుకున్నారు? ఓట్లు వేస్తేందుకు మీకు జెండాలు మస్తు అనుకున్నారా? ఇదంతా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం గమనిస్తున్నారు. మీరు ఇదే విధంగా గమనిస్తే నేపాల్లో వందల సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధ నాయకులు తొక్కి ఓటు అనే ఆయుధంతో తొక్కితే ఇవాళ చిత్తుగా ఓడిపోయి యువకులంతా అధికారంలోకి వచ్చారు. అదే గతి పడుతుంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షమా, బడుగుల పక్షమా, రెడ్ల పక్షమా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. ఇలా నేను అంటున్న మిగతా పిసిసి అధ్యక్షుడు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ప్రోటోకాల్, అందరికి బాస్. మరి దీని మీద ఎందుకు మిగతా మంత్రులు ఎందుకు స్పందించరు? కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యల పట్ల ఖండించాలి కదా, మిగతా మంత్రులు ఎందుకు ఖండించరు? అంటే మీరు ఖండించకపోతే మీరు కూడా వెంకరెడ్డి పక్షమని గమనిస్తాం. ఎవరెవరైతే బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఎవరెవరైతే బీసీ ద్రోహులుగా మారుతున్నారో వాళ్ళ జాబితా సిద్ధం చేసుకుంటాం. వాళ్ళ నియోజకవర్గాలకు పోయి బీసీ సమాజంతో మేల్కొల్పి మిమ్మల్ని చిత్తుగా ఓడిపెట్టి 2029లో రెడ్లను అసెంబ్లీ గేటు దొక్కకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.